హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు శ్రీ విశ్వముఖ ఆర్ట్స్కి అయితే వచ్చాము. నా బ్యాక్ సైడ్ అయితే చూసుకోండి, గణేశుడు అయ్యప్ప స్వామి రూపంలో అయితే ఉన్నాడు. గణేశుడు మస్తు ఉన్నాడు. గణేశుడు ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు. ఈ గణేశుడు ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే కాలేవు, చూడండి. జూమ్ చేస్తున్నాడు మనోడు. 2 హ్యాండ్స్ అయితే కాలేవు, 2 హ్యాండ్స్ అయితే అయినాయి. మస్తు ఉంది గణేశుడు అయితే. ఇది నాకు తెలిసి హైలైట్ అయిపోతుంది. గణేశుడు మస్తు అయితే హైలైట్ అయిపోతుంది. సేమ్ అయ్యప్ప స్వామి ఎట్లయితే ఉంటాడో గణేశుడు, అదే మూమెంట్లో అది లైక్ అదే పోజ్ అయితే ఉన్నాడు గణేశుడు. ఇలా మస్తు ఉన్నాయి గణేశుడు మాత్రం. ఒక్కొక్క గణేశుడు చూస్తే మస్తు అనిపి మస్తు ఉన్నాయి. ఇక్కడ చాలా గణేశులు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇదైతే లాస్ట్ ఇయర్ గణేశుడు నాకు తెలిసి. ఇదైతే లాస్ట్ ఇయర్ గణేశుడు, అంటే లైక్ పెయింటింగ్ అయితే అయిపోయింది కానీ లాస్ట్ ఇయర్. ఇదైతే లాస్ట్ ఇయర్ గణేశుడు. ఇది చూడండి, ఇది మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది గణేశుడు. ఇక్కడైతే ఈ గణేశుడు కూడా మస్తు ఉన్నాడు. ఫేసెస్ కూడా సేమ్ ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడైతే సేమ్ ఫేస్ కూడా బాగుంది. ఫేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ పొజిషన్లో అయితే ఉన్నాడు గణేశుడు. ఒకసారి జూమ్ చేయి, ఆ గణేశుడు ఫేస్ కానీ ఐస్ కానీ ఒకసారి జూమ్ కొట్టు. మస్తు ఉన్నాయి అవి, మస్తు అంటే మస్తు ఉన్నాయి అవి. హైలైట్ ఉంది గణేశుడు. ఇక అయితే హైలైట్ ఉంది గణేశుడు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గణేశుడు చూడొచ్చు. గణేశుడు చూడండి మస్తు ఉంది. ఇక్కడైతే స్టాండింగ్ పొజిషన్ అయితే గణేశుడు ఉన్నాడు. ఇది కూడా డిఫరెంట్ పొజిషన్. ఇక్కడ 3 హ్యాండ్స్, ఇక్కడ 3 హ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 హ్యాండ్స్, ఇక్కడ 3 హ్యాండ్స్, మొత్తం 6 హ్యాండ్స్ ఉన్నాయి గణేశునికి అయితే. చూడండి సేమ్ మస్తు ఉంది. ఇక్కడ ఫేస్ కూడా హైలైట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫేస్. జూమ్ చేస్తున్నాడు ఒకసారి చూడండి, మస్తు ఉంది. ఫేస్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు. నాకు తెలిసి ఒక 15-16 ఫీట్స్ ఉండొచ్చు నాకు తెలిసి గణేశుడు. ఇంకోటి దాని పక్కన కూడా చూడండి, సేమ్ గణేశుడు, సేమ్ పోజ్, అంటే కొంచెం డిఫరెంట్ ఉంది అంతే, కానీ మంచి ఉంది గణేశుడు అయితే. ఇక్కడ ఇది వేరే గణేశుడు, ఇది వేరే గణేశుడు, డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా డిఫరెంట్ గణేశుడు ఉన్నాడు. సేమ్ అదే నిల్చున్న పోజ్లో సేమ్, అంటే లైక్ డిఫరెంట్ పోజ్ అనుకోండి. చాలా అంటే చాలా బాగుండే గణేశుల్లో. ఇక్కడ ఇటు సైడ్ వెళ్దాం ఒకసారి, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఒకసారి. ఇవన్నీ ఇక్కడ సైడ్లో అయితే పాత గణేశులు. ఇవి నాకు తెలిసి లాస్ట్ ఇయర్ గణేశులు ఇవి. ఇవన్నీ ఇక్కడ ఆ గణేశులు, ఇక్కడ ఇవన్నీ పాత గణేశులు. ఇవన్నీ పాతవి, మొత్తం పాత గణేశులు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి, ఇది డిఫరెంట్. ఇంకా మళ్ళీ ఇదైతే చాలా బాగుంది. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది. డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది ఈ గణేశుడు కూడా. ఇది డిఫరెంట్ పొజిషన్. ఆ క్యాప్ కూడా లైక్ ఆ పగిడి కూడా వేరే ఉంది, బాగుంది ఇది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పక్కన ఇంకో గణేశుడు సిట్టింగ్ పొజిషన్ వేరే ఉంది. ఇది కూడా బాగుంది గణేశుడు అయితే, చాలా బాగుంది. ఇది కూడా హైలైట్ ఉంది. సైడ్ కూర్చున్నాడు గణేశుడు అయితే. ఇప్పుడు బ్యాక్ సైడ్లో ఇటు సైడ్ చూడండి, ఇక్కడ గణేశుడు అయితే ఫేస్ ఇంకా రెడీ కాలేదు. మొత్తం ఫేస్ అయితే రెడీ కాలేదు, ఇంకా బాడీ అయితే రెడీ అయిపోయింది కానీ ఫేస్ రెడీ కాలేదు. నాకు తెలిసి బాడీ రెడీ చేస్తారు, ఫేస్ రెడీ చేస్తారు అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్తే సేమ్ ఇక్కడ ఇంకో గణేశుడు. మొత్తం ఆల్మోస్ట్ ఇటు సైడ్ అయితే మ్యాక్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న సైడ్ అయితే ఇక్కడ అది ఏమంటారు లైక్ గణేశులు అయితే ఏవి కాలేవు. అటు సైడ్ అయితే అయినాయి గణేశులు. మళ్ళీ ఒకసారి అటు సైడ్ వెళ్దాం ఒకసారి, మళ్ళీ ఇటు నుంచి వెళ్దాము. ఇటు రైట్లో ఇట్లా వెళ్దాం ఒకసారి. ఇటు నుంచి అయితే ఇప్పుడు నేను వచ్చే దగ్గర అయితే గణేశులు ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి. ఇది ఇప్పుడు నేను చూపించాను కదా, ఇక్కడ ఈ గణేశుడు ప్లస్ ఇక్కడ ఈ గణేశుడు కూడా రెడీ అయిపోయింది, కానీ ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు. డైరెక్ట్ ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నాకు తెలిసి త్రిశూలం వస్తుంది అనుకుంటా. ఈ హ్యాండ్లో అయితే త్రిశూలం వస్తుంది నాకు తెలిసి. హైలైట్ ఉంది. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ గణేశుడు కూడా చాలా బాగుంది. గణేశుడు అయితే మంచిగా ఉంది, చూడడానికి కూడా మంచిగా ఉంది. కాకపోతే ఇక్కడ ఫేసెస్ ఏంటంటే అన్ని ఫేసెస్ అయితే సేమ్ ఉన్నాయి గణేశుడి. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అంటే ఒకటే లైక్ కళాకారు చేసిండు అనుకుంటా. సేమ్ ఉన్నాయి ఫేసెస్ అయితే, సేమ్ ఫేస్ ఉన్నాయి, కానీ స్మైల్ ఫేస్తో మంచిగా ఉన్నాయి. ఇటు ముందుకైతే వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, గణేశుడు చూడండి, శివతాండవం చేస్తున్నట్టయితే ఉంది గణేశుడు. హైలైట్ ఉంది, శివతాండవం చేస్తున్నాడు. చాలా హైట్ ఉంది. ఇంకా ఈ గణేశుడితో చాలా హైట్ ఉంది, పైకి మస్తు హైట్ ఉంది, ఇంకా చాలా హైట్ ఉంది గణేశుడు అయితే. కానీ ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఫినిషింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది ఈ గణేశుడు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా గణేశుడు చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు. చూడండి, జూమ్ చేస్తున్నాను ఒకసారి చూడండి. ఫేస్ కూడా బాగుంది. తొండం అయితే ఇంకా చేయలేదు, తొండము చేస్తారు నాకు తెలిసి. ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా డిఫరెంట్ గణేశుడు ఉన్నాడు. ఇక్కడ నాకు తెలిసి ఇది మహారాజా పోజ్ అనుకుంటా. సేమ్ లైక్ మహారాజా పోజ్ లాగా కూర్చున్నాడు గణేశుడు. చూడండి హ్యాండ్స్ చూడండి, ఇక్కడ గణేశుని హ్యాండ్స్ చూస్తే తెలిసిపోతుంది మనకి మహారాజా పోజ్ అనుకుంటా. ఇది లైక్ నాకు తెలిసి సింహాసనం వస్తుంది సైడ్లో. ఇప్పుడు ఈ సైడ్స్లో వచ్చేసి సింహాసనం వస్తుంది నాకు తెలిసి. అంటే గణేశుడు ఇట్లా కూర్చున్నాడు కదా,
ఇట్లా కూర్చున్నాడు కాబట్టి సింహాసనం వచ్చేస్తుంది గణేశంకి, హైలైట్ వస్తుంది ఇప్పుడు ఇది. ఇక్కడైతే చూసుకోండి గైస్, ఇగో ఇక్కడైతే ఆవు సెటప్ అవుతుంది. నాకు తెలిసి ఇది ఏ గణేశునికి వస్తుందో తెలియదు, ఈ సెటప్ అయితే ఏ గణేశునికి వస్తుందో తెలియదు. ఆవుది అయితే రెడీ చేసిర్రు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మస్తు ఉంది. గణేశుడు అయితే చాలా బాగుంది, ఈ గణేశుడు కూడా మస్తు ఉంది. ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు. ఒకసారి లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి అక్కడ సైడ్. అటు సైడ్ అయితే వెళ్దాం ఒకసారి, ఇటు సైడ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి గైస్, ఇది డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఇది స్టాండింగ్ పొజిషన్ అవుతుంది, అంటే శివ తాండవం చేస్తున్నట్టుంది. శివుడు తాండవం చేస్తున్నట్టయితే ఈ గణేశుడిని రెడీ చేసారు. చాలా బాగుంది, ఈ గణేశుడు కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది. ఇంకా ఇటు కొంచెం ముందుకు కూడా వెళ్దాం. ఇంకా ఇటు కూడా చూసుకోవచ్చు. ఈడ కూడా లైక్ ఇట్లాంటి గణేశుడికి అయితే అక్కడ ముందు చూసాను, వెనకాల చూసాను, ఆ వెనకాలైతే చూశాను సేమ్ గణేశుడు. బాగుంది, ఇది కూడా బాగుంది. ఇటు సైడ్ కూడా చూడండి, ఇది కూడా డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది గణేశుడు. ఆల్మోస్ట్ అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. ఇటైతే చూడడానికి అయితే ఆల్మోస్ట్ అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. సిమిలర్గా అయితే ఏం లేవు. ఇటు చూసుకోండి, ఇటు నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూసుకోండి, పైల్వాన్ గణేశుడు. ఇది మాత్రం మస్తు ఉంది, బందోబస్తు ఉన్నాడు గణేశుడు. మాత్రం మస్తు బందోబస్తు ఉన్నాడు గణేశుడు. మస్తు అంటే మస్తు బందోబస్తు ఉన్నాడు, గణేశుడు మాత్రం హైలైట్ ఉన్నాడు గణేశుడు. చూడండి, మస్తు పెద్దగా బందోబస్తు ఉన్నాడు గణేశుడు, చాలా బాగుంది. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ వెళ్దాము. ఇటు సైడ్ కూడా ఉన్నాయి గణేశులు. ఒకసారి ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మళ్ళీ ఇంకా చాలా పెద్దగా ఉంది. ఈ గణేశుడు కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ గణేశుని బాడీ అయితే ఉంది చూడండి. ఇక్కడైతే చూసుకోండి గణేశుని బాడీ, ఇది చూడండి. నా హైట్ ఉంది ఇది కరెక్ట్. నేను ఒక 5'6", 5'7" ఉంటా, సేమ్ అంతే హైట్ ఉంది. ఇది చాలా బాగుంది గణేశుడు బాడీ అయితే బాగుంది, చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఇక్కడ ఫేస్ అయితే సేమ్ ఉండే, బాగుంది. గణేశుడు అయితే మొత్తం హైలైట్, ఇంకా హైలైట్ ఉంది గణేశుడిలో. ఇక్కడ లాస్ట్ ఇంక కొట్టు ఉంది ఇక్కడ. ఇది కూడా మొత్తం వెనక రెడీ కాలేదు. దీన్ని కూడా మస్తు ఉన్నాయి. గణేశుడు మాత్రం హైలైట్. ఇవి వచ్చేసి మనకి ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ గణేశుడు లేదు. ఇక ఇవి ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ఇవన్నీ లాస్ట్ ఇయర్ గణేశుడు. ఇది లాస్ట్ ఇయర్ గణేశుడు. మళ్ళీ అది కూడా 3 ఫేసెస్ ఉంది. అది కూడా లాస్ట్ ఇయర్ గణేశుడు, అది కూడా లాస్ట్ ఇయర్, అది కూడా లాస్ట్ ఇయర్. మిగతా అన్నీ ఇప్పుడు ఈరోజు అంటే లైక్ ఈ సంవత్సరం రెడీ చేసారు, అంటే లైక్ ఈ ఇయర్ రెడీ చేసారు అనుకోండి. ఇంకా అంతే. ఇవన్నీ మిగతా ఇప్పుడు నా వెనకాల ఉన్నాయన్నీ లాస్ట్ ఇయర్ గణేశుల్లో. ఇప్పుడు నేను చూపించినవన్నీ ఇప్పుడు ఈ ఇయర్ రెడీ చేసారు. ఇంకొక అటు సైడ్ కూడా ఒక రో ఉంది, అటు సైడ్ కూడా వెళ్దాం ఒక రెండు గాయస్. ఇక్కడైతే ఇంకో రో ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫేస్ అయితే రెడీ కాలేదు, ఇంకా ఓన్లీ బాడీ అయితే రెడీ అయింది, ఫేస్ అయితే రెడీ కాలేదు. ఇటు చూసుకోండి, ఇటు అయితే మొత్తం రెడీ అయిపోయింది, కానీ ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు. మ్యాక్స్ చేసేస్తారు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూసుకోండి, మన బబ్బర్ షేర్ అయితే ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ గణేశంతో పాటు పక్కకి సింహం అయితే ఉంది. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది. ఇది త్రిశూలం అనుకుంటా, చేతిలో ఇంత పెద్ద రాడ్ పెట్టిరు, దీనికి త్రిశూలం అనుకుంటా ఇది. ఇక్కడ మొత్తం బబ్బర్ షేర్లు రెడీ చేశారు చూడండి. మన సింహాలు అయితే రెడీ ఉన్నాయి, అన్ని సింహాలు అయితే ఇక్కడ రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ సింహాలు అన్నీ 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉన్నాయి, 7, 8 వరకు ఉన్నాయి ఇక్కడనే. ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకో గణేశుడు ఉన్నాడు. ఇవైతే మొత్తం ఇంకా ఫినిషింగ్ అయితే కాలేవు, సేమ్ ఇంకా అంతే. ఇక్కడ కూడా సేమ్, ఇంకా మొత్తం ఫినిషింగ్ కాదు. ఇక్కడ డిఫరెంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ బాడీ డిఫరెంట్ ఉంది చూడండి. గణేశుంది చేతులు దగ్గరకు ఉన్నాయి, ఆ చేతులు పైకి ఉన్నాయి. అంటే నాకు ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. మొత్తం రెడీ చేసిన తర్వాతనే చూడాలి. ఇంకా అన్నవాళ్ళు ఏంది ఏ కాన్సెప్ట్ అన్నది వాళ్ళే చెప్తారు, ఇంకా మనకి తెలియదు. ఇది కూడా లాస్ట్. ఇంకా ఈ షెడ్యూల్లో అయితే ఇదే లాస్ట్ గణేశుడు. ఇది పెద్ద గణేశుడు, ఇదే లాస్ట్ గణేశుడు. ఇంకా పెద్దదంటే ఇదే, లాస్ట్ కూడా ఇదే. చాలా పెద్ద ఉంది ఈ గణేశుడు కూడా. చూడండి, ఫేస్ జూమ్ చేస్తున్నాం చూడండి, ఫేస్ కూడా చాలా బాగుంది. ఇంకా తొండం అయితే రెడీ కాలేదు, యాక్స్ అయిపోతుంది. ఇంకా టైం అయితే చాలా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి కవర్ చేయాలి వీడియో. వాళ్ళే మొత్తం పెయింటింగ్ అయిపోయినాక, మొత్తం అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పెయింటింగ్ అయితే చేయాలి. ఒకసారి ఇక్కడ వీడియో చూసుకోవచ్చు, చిన్న గణేశుడు ఉన్నాడు ఈ ముందు. ఇక్కడ చూడండి, చిన్న గణేశుడు ఉన్నాడు. ఇక్కడ చిన్న గణేశుడు అయితే ఉన్నాడు చూడండి. చిన్న బాడీ అయితే చేశారు. ఇక్కడ చిన్నగా ఉంది. ఇంకా సేమ్ ఇంకా ఇవన్నీ మీకు ఇందాక చూపించిన గణేశుల్ని అన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ అయితే అయిపోయినాయి. ఓన్లీ పెయింటింగ్ అయితే కావాలంతే, సింపుల్. అన్నీ అయితే అయిపోయినాయి.
ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.